చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో సాయంకాలం అక్కోలింటికి పోవాలి. దేనికి? ఇప్పటికి 100 సార్లు చెప్పినా పెద్దక్కింట్లో గృహప్రవేశం ఉన్నది. నేను రా, నువ్వు ఎప్పుడు వచ్చినావని నీ మొగుడు ఏడంటే ఏం చెప్పాలే? పోయాడని చెప్పు. ఏ రమ్మన వడలు తుక్కో పెళ్ళైన మొదటి ఏడాది నానమ్మ పోయింది. ఈసారికి నువ్వు పో అన్నావు. గప్పుడే నేను వదిలేసి పోయేడుండే. అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయితే రాలే, బాబాయ్ కూతురు పెళ్ళైతే రాలే, వదినమ్మ సాయిబాబా భజన పెడితే రాలే, మేనమామ ఇల్లు కడితే రాలే. లేకపోతే ఏందమ్మా, డాడీ రారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు కొంచుకుంటావు? నేను దింపుతా వదిలే. తలెత్తుకుని ఎట్లొస్తాడు? ఇన్నేళ్ళైనా సొంత ఇల్లు కట్టలే కదా. నా చెల్లి మొగుడు 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. నీ అమ్మ, నీ చెల్లి మొగుడు ఒక్కడే పెద్ద మొగోడు ఉత్తమ్ సిటీలా. మీతో అందరం రండాగాళ్ళం. గొప్ప పని చేసుకో. అరే లకడి కబుల్, ఇదేమైనా లజ్జా? అబే ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు పోతావు, నీకు కావాల్సింది తింటావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేంది నీకు. తినేటప్పుడు ఏందది? తినేటప్పుడు తెలితేనే తెలుస్తుంది గా ప్లేట్లో ఉన్న ఫుడ్ వాల్యూ ఏందో. అయినా బండేదిరా, అమ్మిదో పినవా? రెండింట్లో ఉంది. మన బండి ఫ్రెండ్ ఇంటి ఎందుకుంటుందిరా? బోషుడికే పెట్రోల్ పోస్తే ఒక్క కిక్లా స్టార్ట్ అవుతుంది. అది బండి గిట్ల ఏమైనా అయిందా కొడుకా? పోసి మేకనల్లి మెంతం కూర అని ఊరు మొత్తం అమ్మి పాడు దొబ్బుతా. బాధపడుతున్నావు అమ్మా? అలవాటైపోయిందిలే. వదిలేచ్చుగా, ఎందుకున్న వాడితో ఇంకా ఇందిరా మాటలు. పెద్దోనువైనవని నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? మీ అయ్య నిన్ను కూడా తిట్టిండు కదా. నేను ఇంట్లో నుంచి పొమ్మంటే పోతావా మరి? పైసలు రాని పక్కా పోతాను. మీ అయ్య నేను తిట్టినా కూడా నువ్వంటే మస్తు ఇష్టం రా. నీకు మద్దతు ఈయనకే పైసలు కూడా పెడుతుండు. అటు మీ అత్తల వైపు, ఇటు మీ పిన్నుల వైపు. ఏదైనా కొంచెం కొత్తగా చేసినావంటే అది నువ్వే. చిన్నప్పటి నుంచి నీ దృష్టి దేని మీద పడితే అది నువ్వు సాధించేదాకా వదిలేటోడివే కాదు. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి. జవాబు ఇయ్యాల. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి. జవాబు ఇయ్యాల. हाँ सर, एक बार हमारा गार्लिक ब्रेड टेस्ट कीजिए, आपको बहुत पसंद आएगा. నువ్వు చెప్పావంటే బాగుంటుందిలే. 1 ओके सर. सर आपको क्या चाहिए? వెయిటర్లు మగోళ్ళు లేరా మీ దాంట్లో? ఇప్పుడు సమజైందిరా భాయ్. హీరోయిన్ నడిచొస్తే హీరోకి స్లో మోషన్ ఎందుకు కనిపిస్తుందా అని. అంటే ఇప్పుడు వీడు ముద్దు పెట్టింది కూడా కన్ఫర్మ్ అయిందిరా. ఏంటి దిక్కులు చూస్తున్నాడు? పెళ్లి చూపులకు వచ్చాడు అలా సైలెంట్ గా కూర్చుంటావు ఆసిఫ్. జాన్వి, ఈ ప్లేస్ భలే ఉంది కదా. యా. చీరే బతుకు. ఛీ, వాట్ ఇస్ దిస్? క్రౌడ్ చాలా చీప్ అయిపోయింది ఇడా. బానే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెఫేస్. ఓ, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ట్రై చేస్తావా? యా. ఎక్స్క్యూజ్ మీ. మస్త్ అట్రాక్ట్ అయిపోయాను చూసి నేను. ఓకే. నువ్వేరేటవో తెలుసు, నీ కార్ నంబర్ తెలుసు, అదేందది పిలాటిస్ అది కూడా తెలుసు. నిజానికి ఫస్ట్ టైం సేఫ్గా రీచ్ అవుతారులే చూద్దామని వచ్చిన తర్వాత చూడాలనిపించింది. మళ్ళీ వచ్చిన ఇక వస్తూనే ఉన్నా. నేను ఫాలో చేసినందుకు సారీ. స్టాకింగ్ని కూడా ఎంతో రొమాంటిక్గా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నా. నాలో నేను లేకుండే. ఇట్లా ఎప్పుడు కాలే నాకు. ఇదే మా బాయ్స్కి చెప్తే పిచ్చిన కొడుకులు హీరో అని అనుకున్నారు, అబద్ధమని కూడా అన్నారు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. యూ క్యూట్ అండ్ ఆల్, బట్ ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్ సీరియస్. నాకు కూడా సీరియస్గా ఉన్న అస్సలు ఇష్టం లేదు. సారీ. ఇట్స్ ఓకే సాయి ఆదిత్య. జస్ట్ ఆది జాన్వి. జస్ట్ జాను ఆది. 1 portion of vegan wings. ఓకే మేడం. నీకు ఏం బాగుంటుంది? బిర్యానీ బాగుంటుంది ఇడా. let me order a risotto for you. 1 vegan risotto. ఓకే మేడం. నువ్వు వెజిటేరియన్ జాను? Vegan. అంటే
అంటే యానిమల్ ప్రోడక్ట్స్ కానీ యానిమల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ తినను తాగను. ఓ పాలు పెరుగు How's it? చాలా బాగుంది. Vegan. Excuse me? Yeah. ఇప్పుడు అర్థమైంది వీడికి ఫ్రెండ్స్ ఎంత అవసరం. ఇదిగో చూడేటు ఈ ఆలోచన ప్రేమించక ముందు ఉండాలరా. హౌలే. It's okay. ఇట్స్ జాను, నీకు జిలేబీ ఇష్టమా? నేను బిల్ కట్టేసి వస్తా. అన్నా చిల్లర లేదన్నా. What? Boys. గర్ల్స్. ఫోన్ ఛార్జింగ్లో పెట్టుకో.